శివానందలహరి 5వ శ్లోకం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటనహాస్వేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుమాం సర్వజ్ఞా ప్రతిత కృపయా పాలయ విభో. తాత్పర్యము: సర్వజ్ఞుడవైన ఓ ఈశ్వర, మనుస్మృతుల వంటి స్మృతులందు కానీ, తర్క వ్యాకరణముల వంటి శాస్త్రములందు కానీ, వైద్యమునందు కానీ, శకునముల చెప్పుటయందు కానీ, కవిత్వం అందు కానీ, సంగీతమునందు కానీ, సభలలో వాగ్వాదము చేసే వాచావిష్కరణము కానీ, పురాణ కాలక్షేపము చేయుటయందు కానీ, మంత్రప్రయోగమునందు కానీ, ఇతరులను స్తుతి చేయుటయందు కానీ, నాట్యమునందు కానీ, హాస్యప్రసంగమునందు కానీ నాకు నేర్పు లేదు. అటువంటి నా యందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది? అసలు వారిని సంతోషపెట్టేందుకు నేను ఎవరిని? నేను ఎంతటి వాడను? శృతి స్మృతి పురాణేతహాసములందు ప్రసిద్ధుడమైన ఓ ప్రభు, నేను పశువును కాబట్టి నన్ను దయతో కాపాడు అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెడితే, శ్రీ శంకర భగవత్పాదులు సర్వజ్ఞులు. వారు ఈశ్వరుని అపరావతారము అయినా భగవంతుని సన్నిధిలో తనను తాను చిన్నపరుచుకుని తాను పశువునని చెప్పుకున్నారు. ఎందుకంటే కులాభిమానము, ధనాభిమానము, విద్యాభిమానము ఇత్యాది అభిమాన గర్వములు గలవారిని భగవంతుడు ప్రేమించడు, పైగా ద్వేషిస్తాడు. దైన్యము గలవారిని, దీనులను భగవంతుడు ప్రేమిస్తాడు. కాబట్టి శంకరులు ఇక్కడ తాను పశువును అని అహంకారంను విడిచిపెట్టి చెప్పారు. నిజానికి వారు జ్ఞాన సరస్వతులు. కానీ భగవంతుని ముందు భక్తులు దాసభావంతోనే ఉండాలని మనకు తెలియపరచడానికే శంకరులు అలా తనను పశువుగా చెప్పుకున్నారని మనం గ్రహించాలి. అందుకే స్మృతి శాస్త్ర పురాణాదులేందు నేర్పులేని వాడనని తన వినయాన్ని ప్రదర్శించారు. ఇది కాక శంకరులు కరుణాస్వరూపులు. మన వంటి అల్పజ్ఞులకు భగవంతుని ముందు నిలబడి ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో కూడా తెలియదని గుర్తించి వారు ఈ స్తోత్రమును మనకు అందించారు. కాబట్టి నేను పశువునని మనం భగవంతుని ముందు చెప్పుకోవాలని మనకు చెప్పడం కోసమే వారు ఇలా వ్రాసారని మనం గుర్తించాలి. దేవతలు ఏదో కొద్దిపాటి ఫలితాలను ఎప్పుడో ఇస్తారని, అసలు ఇస్తారో లేదో కూడా తెలియదని భావించి ఇలా చెప్పారు. పోని రాజులను ఆశ్రయిద్దామంటే రాజులను మెప్పించి వారి చేత కానుకలు పొందే చాతుర్యములు మన వద్ద ఏమీ లేవని శంకరులు చెప్పారు. అదీగాక రాజులు కొంచెం గొప్పవాళ్ళైనా వాళ్ళు కూడా పశువులే కదా. ఒకవైపు పాశాలను తెంచుకోవాలని మనం అనుకుంటూ మనకంటే పెద్ద పశువులైన రాజులను ఆశ్రయించడం అంటే పాశాలను మరింతగా బంధించుకోవడమే కదా. మనం పశువులం అయితే పరమేశ్వరుడు పశుపతి, అంటే మనల్ని జాగ్రత్తగా కాపాడే గోవుల కాపరి అన్నమాట. మనల్ని రక్షించడానికే కంకణం కట్టుకున్న పశుపతిని సేవించడానికి స్మృతి శాస్త్ర పురాణ జ్ఞానం అవసరం లేదు. శరణాగతి లక్షణమే ముఖ్యం. దాసత్వమే శరణ్యం. ఈశ్వరుని ముందు పరిపూర్ణమైన దాసత్వమే తప్ప విద్యా విజ్ఞానములు పరమేశ్వరుని మెప్పింపలేవని ఈ శ్లోక రహస్యం. పాదార్థంలోకి వెళితే, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపణితౌ. స్మృతౌ అంటే శాస్త్రములందు అని భావం, శాస్త్రే అంటే శాస్త్రములందు అని భావం. తర్కం, వ్యాకరణం, ధర్మం, మీమాంస, వైద్యం, జ్యోతిష్యం అనే ఆరింటిని షట్శాస్త్రాలు అంటారు. ఆ శాస్త్రాలలో తనకు నేర్పు లేదని శంకరులు చెప్పారు. వైద్యే అంటే వైద్యశాస్త్ర పరిజ్ఞానము తనకు లేదుట. శకున అంటే శకున శాస్త్రం అనగా ప్రయాణాలు మొదలైన సమయాల్లో కాకి, గద్ద, నక్క మొదలైన జంతువులు తమకు కుడి ఎడమలుగా రావడంలోని విధి నిషేధాలను తెలిపే శాస్త్రం. ఆ శాస్త్రం నందు తనకు పరిచయం లేదట. కవిత అంటే ఛందోబద్ధంగా పద్యరూపంగా అర్థవంతంగా వ్రాసిన శబ్దరచన. అటువంటి కవిత్వంలో వారికి నేర్పు లేదుట. సంగీతం పాడడంలో కూడా నేర్పు లేదుట. ఫణితౌ అంటే సభలో వాచావిష్కరణము, అంటే సభలో మాట్లాడగలిగిన నేర్పు, అటువంటి వాక్చాతుర్యము శంకరులకు లేవని చెప్పారు.
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేష్వ చతురః. పురాణే అంటే శివ, విష్ణు, భారత, భాగవతాది గ్రంథములు గూర్చి పురాణ కాలక్షేపం చేయడం. మంత్రే అనగా మంత్రశాస్త్రము, మంత్రములు వేసి రోగబాధలను నయం చేసే విద్య. అలాగే మంత్రాల ద్వారా దేవతలను వశీకరించుకునే విద్యలో వారికి ప్రవీణత లేదట. స్తుతి అంటే రాజులను భట్రాజుల వలె పొగిడితే వారు మెచ్చుకుని కొన్ని బహుమతులు ఇస్తారు. కానీ ఆ రాజులను స్తోత్రం చేయడం శంకరులకు రాదట. నటన అనగా నాట్యం చేయడం, నాటకాలు వేయడం, ఆ విద్య శంకరులకు రాదట. హాస్వేషు అనగా నవ్వు వచ్చేలా మాట్లాడడం వారికి తెలియదట. అచతురః అంటే తాను అసమర్థులట, అనగా పైన చెప్పిన విద్యల్లో నేర్పు లేదని భావం. కోహం పశుపతే. పశుపతే అన్నది శివుని ఉద్దేశించిన సంబోధన. కో అహం అనగా కహ ప్లస్ అహం అనగా నేను ఎవరిని, అనగా పశుప్రాయుణ్ణి అని. ఈశ్వరుడైతే పశుపతి అనగా పశుపతి అయిన ఈశ్వరుడే చూసుకోవాలని సూచన. పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో. ఇందులో సర్వజ్ఞ, విభో అనేవి రెండు సంబోధనలు. సర్వము తెలిసినవాడా ఓ ప్రభో అని పిలుపు. విభుడు అనగా ప్రభువు. పశుమాం అంటే తాను పశువునని, ప్రతిత కృపయ అనగా గొప్ప దయతో, పాలయ అంటే రక్షించమని కోరిక. ఇక్కడ ప్రతిత అంటే వేద ప్రసిద్ధుడైన ఈశ అని సంబోధనగాను, ప్రతిత అంటే ప్రసిద్ధమైన కృప అనే విశేషణంగాను చెప్పుకోవచ్చు. పైన చెప్పిన ఏ విద్యలోనూ నేర్పులేని తనను ఎవరూ ఆదరింపరని, అన్నీ తెలిసిన ఈశ్వరుడే రక్షించమని శంకరులు ఈశ్వరుని కోరారు. 5వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.